14వ అధ్యాయం గుణత్రయ విభాగం. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను. నేను మళ్ళీ ఒకసారి సర్వశ్రేష్టమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను. ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు, లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. ఈ సమస్త భౌతిక ప్రకృతి గర్భము, దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడతాను. ఆ విధముగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీపుత్రుడా, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము, మరియు నేనే బీజముని ఇచ్చే తండ్రిని. ఓ మహాబాహువులు కల అర్జున, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది. సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. ఈ గుణములే నాశము లేని నిత్య జీవాత్మను నశ్వర దేహమునకు బంధించును. వీటిలో సత్వగుణమును మిగతా వాటి కంటే పవిత్రమైనది కావటచే ఇది ప్రకాశమైనదై మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవం మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించి వేస్తుంది. ఓ అర్జున, రజో గుణం మోహావేశ ప్రవృత్తితో కూడి ఉన్నది. అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జన్మిస్తుంది. ఆత్మను కామ్యకర్తల పట్ల ఆసక్తిచే బంధించి వేస్తుంది. ఓ అర్జున, అజ్ఞానముచే జనించిన తమోగుణము జీవాత్మల యొక్క మోహమైన భ్రాంతికి కారణం. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది. సత్వము వ్యక్తిని భౌతిక సుఖములకు కట్టిపడివేస్తుంది. రజోగుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది, మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించి వేస్తుంది. ఓ అర్జున, ఒక్కసారి రజస్తమో గుణములపై సత్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి రజస్తమో గుణములపై సత్వగుణం పైచేయిగా ఉంటుంది. మరొక్కసారి సత్వతమో గుణములపై రజోగుణము ఆధిపత్యంలో ఉంటుంది. అలా కాకుండా ఇంకా కొన్నిసార్లు సత్వరజో గుణములను తమో గుణం ఓడించి వేస్తుంది. దేహంలోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశవంతమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని నీవు తెలుసుకునుము. రజోగుణము ప్రబలినప్పుడు, ఓ అర్జున, దురాశ, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత మరియు యావ పెంపొందుతాయి. అర్జున, అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు. సత్వగుణ ప్రధానములుగా ఉంటూ మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకములను చేరుకుంటారు. రజోగుణ ప్రధానముగా ఉంటూ మరణించిన వారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు. తమోగుణ ప్రభావముతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు. సత్వగుణములో చేసిన కార్యములు, ఫలములు పవిత్రమైన ఫలితములనిస్తాయి. రజోగుణములో చేసిన పనులు దుఃఖములను కలుగజేస్తాయి, మరియు తమోగుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలగజేస్తాయి. సత్వగుణముచే జ్ఞానము, రజోగుణముచే లోభము మరియు తమోగుణముచే నిర్లక్ష్యము, మోహము జనిస్తాయి. సత్వగుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు. రజోగుణములో స్థితమై ఉండేవారు మధ్య స్థాయిలోనే ఉండిపోతారు. తమోగుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు. అన్ని కార్యములలోనూ కర్తలు ఈ త్రిగుణములే తప్ప వేరే ఇతరములు ఏవీ కావు అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో, నన్ను ఈ గుణములకు అతీతుడిగా తెలుసుకుంటారో, వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు. శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవడం వలన వ్యక్తి జన్మ, మృత్యువు, వృద్ధాప్యము మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది అమరత్వం పొందుతాడు. వెంటనే అర్జునుడు ఈ విధముగా అడిగెను, ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిన వారి లక్షణములు ఏ విధముగా ఉంటాయి? ఓ ప్రభు, వారు ఏ విధముగా ప్రవర్తిస్తారు? వారు త్రిగుణముల బంధమునకు అతీతముగా ఎలా అవుతారు అని.
శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తెలిపెను. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను: ఓ అర్జున, ఈ త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణ జనితమైన ప్రకాశమును కాని, రజోగుణ జనితమైన కార్యకలాపములు కాని, లేదా తమోగుణ జనితమైన మోహ భ్రాంతిని కాని, అవి పుష్కలముగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనముగా ఉండి వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుచున్నవని తెలుసుకొని వారు నిశ్చలముగా ఆత్మయందే స్థితమై ఉంటారు. సుఖ దుఃఖములలో ఒక్క రీతిగానే ఉండేవారు, ఆత్మ భావనయందే స్థితమై ఉండేవారు. మట్టి ముద్ద, రాయి, బంగారము వీటన్నింటినీ ఒకే విలువతో చూసేవారు. అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్క రీతిగానే ఉండేవారు తెలివైన వారు. నిందా స్తుతులను రెండింటినీ సమముగా స్వీకరించేవారు. గౌరవమును అవమానమును ఒక్క రీతిగానే తీసుకొనేవారు. శత్రువుని మిత్రుడిని ఒకలాగే చూసేవారు. అన్ని యత్నములను విడిచిపెట్టిన వారు వీరు త్రిగుణములకు అతీతములైన వారు అని చెప్పబడతారు. నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులైపోవుదురు మరియు బ్రహ్మాను స్థాయికి చేరుతారు. అనశ్వరమైన, అవ్యయమైన థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.